హైదరాబాద్ చందానగర్ లో ఒక్క వర్షానికే రోడ్ సైడ్ సెల్లార్లు నీట మునిగిపోయాయి. డ్రైనేజ్ నీటితో నిండిపోయిన సెల్లార్లు చెరువును తలపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం సెల్లార్లోకి డ్రైనేజ్ నీరు ప్రవేశించింది. విజేత సూపర్ మార్కెట్, పీఆర్కే హాస్పిటల్ సెల్లార్లు పూర్తిగా మునిగిపోయాయి. 10 ట్రాక్టర్లతో నీరు తోడేశారు. ఉదయం 5 గంటల నుంచి నీరు తోడువేత కార్యక్రమం జరిగింది. ఒక్కో ట్రాక్టర్ కి 10,000 రూపాయల చొప్పున వెచ్చించారు. జీహెచ్ఎంసీ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. లింగంపల్లి కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని చెబుతున్నారు. సుమారు 2 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న స్థానికులతో మా ప్రతినిధి ఢిల్లీశ్వరి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనము చందానగర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మొత్తం కూడా నిన్న పడిన వర్షానికి ఒక్క వర్షానికే సెల్లార్ మొత్తం కూడా వాటర్ అనేవి మొత్తం డ్రైనేజ్ వాటర్ అనేవి నిండిపోయాయి. చెత్త చెదారంతో సెల్లార్ మొత్తం నిండిపోయింది. రాత్రి 3 గంటలకి అకస్మాత్తుగా ఒక్కసారిగా ఇంత వాటర్ అనేది డ్రైనేజ్ వాటర్ అనేది ఏవైతే షాప్స్ గేట్ అవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ నిండిపోయాయి. నీళ్ళన్నింటినీ కూడా ట్రాక్టర్లతో తోడిస్తున్నారు. సుమారుగా 10 ట్రాక్టర్లతో ఈ మొత్తం డ్రైనేజ్ నీటిని కూడా తోడిస్తున్నారు. మార్నింగ్ 5 నుంచి కూడా ఈ సెల్లార్లో ఉన్న నీరుని అంతటినీ కూడా తోడిస్తున్నారు. క్లియర్ అవ్వలేదని మనం చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసుకుంటే ఒక ఫ్లైఓవర్ ఉంది. సో ఈ ఫ్లైఓవర్ అనేది సుమారుగా 2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ అనేది ఉంది. సో ఈ ఫ్లైఓవర్ ఇక్కడ అంటే చందానగర్ నుంచి కూడా జ్యోతి టాకీస్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ ఉంది. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ తర్వాతే ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ కానీ వేరే హైడ్రా అధికారులు కానీ రాలేదు, మాకు ఏమాత్రం కూడా పట్టించుకోలేదని షాప్ కీపర్స్ లోకలైట్స్ అందరూ కూడా చెప్తున్నారు. తోడి మళ్ళీ ఇక్కడికే పంపిస్తున్నారు. మళ్ళీ ఒకవేళ మునిగితే మరి ఏం చేస్తారు అంటే అధికారులకు ఇదేమైనా దీని గురించి ముందస్తుగా చెప్పారా మీరు? అధికారులకు పొద్దున్నే చెప్పినాము, వాళ్ళు ఈ డ్రైనేజ్ క్లీన్ చేస్తామని చెప్పారు, ఇంతవరకు రాలేరు. మరి వచ్చి ఆ డ్రైనేజ్ క్లీన్ చేస్తే ఈ వచ్చిన నీళ్ళు ఇమీడియట్ పక్కకి నాలా ఉంది అందులోకి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఈ బ్రిడ్జి కట్టినప్పుడు ఈ నాలా క్లీన్ చేసిన ఉంటే ఇంట్లోకి రాకుండా నీళ్ళు. ఈరోజు లక్షల రూపాయలు మరి రెంటర్స్కు పొట్ట చేతిలో పట్టుకొని వచ్చిన రెంటర్కు నష్టం జరిగింది. మరి పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వము వారికి నష్టపరిహారం కూడా కట్టియాలి. మరి ఓనర్ కూడా పెద్ద మనసు చేసుకొని వారందరికీ 1 సంవత్సరం రెంటు మాఫీ చేయాలని మరి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ అంతా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. సో కొంచెం గందరగోళంగా అయితే చాలా మంది ఇక్కడ స్థానికులు ఫీల్ అవుతున్నారు. మొత్తం కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇదంతా కూడా నార్మల్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవి ఇక్కడ ప్రజెంట్ అప్డేట్స్. కెమెరామెన్ రాకేష్తో ఢిల్లీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.